ఎన్ని మాటలన్నారు, తీరిక దొరికించుకొని తీరొక్క తిట్లు తిట్టిర్రు, ఎత్తి 7 దోషిలా ఎర్రమన్నెత్తి పోసిర్రు. ఇదో సినిమానా అని ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు చేసిర్రు కదా! ఇప్పుడు చూడుర్రి వరుస పెట్టి అవార్డులతోని ఎట్లా ఇచ్చి పడేస్తున్నానో అట్లుంటది మనతోని అని యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ ఎంత ఖుషి అయితున్నాడో ఏమో. మంగళవారం రాత్రి ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల దావత్ జోర్దార్గా నడిచింది. అందులో బెస్ట్ డైరెక్టర్ గా యానిమల్ సినిమాని ఎండి పరదకి ఎక్కించినందుకు అవార్డు కొట్టేసిండు వంగ. అదే సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా యాక్టింగ్ తోని ఒక్క తీరిగ ఎరగదీసినందుకు బెస్ట్ విలన్ అవార్డు బాబీ డియోల్ కొట్టేసిండు. బెస్ట్ యాక్టర్ గా జవాన్ సినిమాలో డబుల్ యాక్షన్ చేసిన షారుఖ్ ఖాన్ కు వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ గా జవాన్ లో హీరోయిన్ గా చేసిన నయనతారకు వచ్చింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ సినిమాకి అనిరుద్కే వచ్చింది. కానీ యానిమల్ సినిమా మీద చిన్న పంచాదులు వేసినాయా, తక్కువ కాంట్రవర్సీలు వచ్చినాయా, ఆఖరికి పార్లమెంట్ లో కూడా మాట్లాడే అంత రచ్చ చేసినా గానీ అటు కలెక్షన్లల్లా ఇటు అవార్డులల్లా కూడా ఏడ వెనక కోకుట అర్జన్ వ్యాలీ మే అని ఆర్ఆర్ వేసుకొని చూసుకోబోతుంది సినిమా. ఉన్నటికి మొన్న ఫిలిం ఫేర్ లో 6 అవార్డులు కొట్టింది యానిమల్ సినిమా. ఇప్పుడు ఇంకో 2 అవార్డులు. ఇట్లా వరుస పెట్టి అవార్డులు వచ్చి అందరు సపట్లు కొట్టి స్టేజ్ల మీద శాల్వలు దుప్పట్లు కప్పుతుండే వరకలా సందీప్ వంగ ఇంటికి పోయి జమాల జమాలే అని డాన్స్ చేస్తుంది కావచ్చు పరి.